ఏమే కేసీఆర్, ఏంది ఇట్లొచ్చినావు? ఊకూకే నాతోని మాటలు వాడాలనే ఉత్సాహం ఉన్నట్టున్నది కదా నీకు. మీకు అసలే పడతలేదని సమాచారం అందింది, అందుకే అరుచుకుందామని వచ్చిన. ఏం రాజగోపాల్ రెడ్డి, ఏంది పరిస్థితి? అసలు ఈ పార్టీలో నాకు వాల్యూ లేకుండా పోతుంది. కనీసం చీమను చూసినట్టు కూడా చూస్తలేరు. అట్లా అని నేను వెనుకకు పోను. మంత్రి పదవి ఇవ్వకపోతే ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా రాజగోపాల్ రెడ్డి? అది కాదే, ఆయన ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ నేత, మరి గసవంటి ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలి కదా. అరే, ఆఖరికి ఆయన కాడికి పోయి కూడా అడిగిన కేసీఆర్ గారు నాకు మంత్రి పదవి కావాలని. అయినా గాని నన్ను దేకకుండా ఎవరికో నిన్న మొన్న వచ్చిన వాళ్ళకు మంత్రి పదవి ఇస్తున్నాడు. ఏంది అన్యాయం? మన పార్టీ గురించి, మన పార్టీ కట్టుబాట్ల గురించి నీకు తెలుసు రాజగోపాల్ రెడ్డి. అదంతా హైకమాండ్ తీసుకున్న నిర్ణయం. నేనేం చేయలేను అన్న సంగతి నీకు కూడా తెలుసు. ఏం చేయకపోతే మరి ఎందుకు కుర్చీలో కూర్చున్నావు? ఉట్టిగానే బొమ్మలా ఉండేదానికి నువ్వెందుకే ముఖ్యమంత్రి? మరి మొన్న 10 ఏళ్ల దాకా నేనే ముఖ్యమంత్రి అనేసరికి జగ్గారెడ్డి ఫైర్ అయ్యిండు. 10 ఏళ్ళు ఆయన్నే ముఖ్యమంత్రి ఉంటే మరి నేనెప్పుడు కావాలి ముఖ్యమంత్రిని అని ఏం సోయలేని మాటలు మాట్లాడుతున్నావు నువ్వు ప్రతిసారి. పేరుకు పెత్తనం ఇస్తానంట, తలంతా కొరికిందంట కేసీఆర్ గారు. ఇగో గిట్లనే చేస్తున్నాడు. ఎక్కువ మాట్లాడకు రాజగోపాల్ రెడ్డి. నువ్వు నీకు మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీ మంచిది, నీకు మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ మంచిది కాదా? ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? మిస్టర్ రేవంత్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటాడు. ఆయన అంటుంది నిన్ను, కాంగ్రెస్ పార్టీని కాదు. దిమాకి ఎన్నో పెట్టి ఈడొచ్చి మాట్లాడకు. ఈయనకు నేను ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి పోవాలనుంది. అందుకే నా మీద ఇగో గిసువంటి ఆరోపణలు మోపుతున్నాడు కేసీఆర్ గారు. నీ మీద ఆరోపణలు మోపుడేందా? మీ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇయ్యలేదా? ఎవరి పదవి అల్లది, ఎవరి హోదా అల్లది, ఎవరి పరుపత అల్లది. అన్నకిస్తే తమ్ముడికి ఇవ్వద్దన్న రూల్ ఉందానే? ఇట్స్ నాట్ కరెక్ట్. చూడెంత బాధపడుతున్నాడో పాపం. బాధ ఏం లేదు కేసీఆర్ గారు. నన్ను మునుగోడు ప్రజలు గెలిపించిర్రు. నేను వాళ్ళకి ఎప్పుడు అండగా ఉంటా. మరి ఇప్పుడు నన్ను వాళ్ళు గెలిపించినప్పుడు మా మునుగోడుకు ఫండ్స్ రావాలి కదా. మన ఫండ్స్ రిలీజ్ చేయాలంటే ఎవరు చేయాలి? ముఖ్యమంత్రి చేయాలి కదా. అరే, కావాలనే చేస్తలేడినా. నీ యొక్క నియోజకవర్గానికే కాదు, ఇంకా చాలా నియోజకవర్గాలకు నిధులు ఇయ్యాలి. దానికి కొంచెం టైం పడుతుంది. అంత మాత్రానికే ఆదరాబాదర అయితే ఎట్లా? రాష్ట్రం దివాలా తీసిందన్న పరిస్థితి నీకు తెలుసు కదా.